క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలు థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదె ఇన్నారెడ్డి అండ్ ఆల్ అదర్ సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్. మాస్ ఆఫర్డ్ బై గాదె లూసీ రాణి ఫ్యామిలీ members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar and Boga Agnes. Mass offered by Boga Arogyam and family members. For God's mercy upon the departed souls of Madhimi Velangani Rauchu and Madhimi Amardeep. Mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction. Mass offered by Divine Word Retreat Center. For the conversion of sinners, especially youth. Mass offered by Annapurna. Thanksgiving Mass for all the blessings received on the occasion of birthday of Snehantika and life settlement of her, according to God's will, God's protection, spiritual growth of her. Mass offered to the Sacred Heart of Jesus by Tirumala Reddy, Shaureddy and Maria Goretti. ఈ దివ్య పూజా బలిలో వీరి యొక్క ఉద్దేశాలన్నీ కూడా దేవుడు ఆశీర్వదించాలని, అదేవిధంగా మన యొక్క ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు దీవించాలని ఈ పూజలో ప్రార్థన చేద్దాం. దేవాం, నీవు నన్ను ఆదుకొనుటకు రమ్ము. ప్రభువాం, నాకు సహాయపడుటకు శీఘ్రమే రమ్ము. నాకు సహాయపడువును రక్షకుడవు నీవే కనుక ప్రభు జాగు చేయక నన్ను ఆదుకొనుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధమైనటువంటి దివ్య పూజా బలిలో పాల్గొనటానికి మనకు పరిశుద్ధత అవసరం కనుక ఈ సమయములో, పవిత్రమైన సమయములో మనందరము కూడా మన యొక్క తప్పిదాలను, మన యొక్క పాపాలను దేవునికి తెలియజేసుకొని ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యమగుటకు మన యొక్క పాపములను దేవునికి తెలియజేద్దాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సేవకులకు సమీపమున ఉండి అంతములేని నీ కరుణతో వారి ప్రార్థనలకు బదులు పలుకుము. నిన్ను తమ సృష్టికర్తగాను మార్గచూపరిగాను అంగీకరించి ఆనందించు వారికి నీవు సృష్టించిన దానిని పూర్వస్థితికి చేర్చుము. పూర్వస్థితికి చేర్చిన దానిని నీ సంరక్షణలో సురక్షితముగా కాపాడుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 1వ వచనము నుండి 13వ వచనం వరకు. ఇజ్రాయేలు సమాజము మొదటి నెలలో సీను ఎడారి చేరి కాదేషున శిబిరము పన్నెను. అక్కడ మిరియాము చనిపోగా ఇజ్రాయేలీయులు ఆమెను పాతిపెట్టిరి. అచ్చట ప్రజలకు నీళ్లు లభింపలేదు. వారు గుమ్మిగూడి వచ్చి మోషేపై అహరోనుపై తిరుగుబడిరి. వారు మోషేతో, నాడు మా సోదరులు ప్రభు గుడారము ముందట నాశనమైపోయినప్పుడు మేము కూడా వారితో పాటు చచ్చి ఉండవలసినది. నీవు ప్రభువు ప్రజలను ఇక్కడికి తోడుకొని రానేలా? మేమును మా పశువులను చచ్చుటకే గదా? నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రానేలా? ఈ పాడు నేలకు చేర్చుట కొరకేనా? ఇచ్చట ధాన్యము, అత్తి పండ్లు, ద్రాక్ష పండ్లు, దానిమ్మ పండ్లు లభింపవాయే. అసలు త్రాగుటకు చుక్క నీళ్ళైనా దొరుకుటలేదే అని గొణుగుకొనిరి. మోషే అహరోనులు ప్రజలను వీడి సాన్నిధ్యపు గుడారము ఎదుటకు వచ్చి నేలపై బోరగిలపడిరి. అప్పుడు ప్రభు సాన్నిధ్యపు ప్రకాశము వారికి గోచరించెను. ప్రభువు మోషేతో మాట్లాడెను. నీవు నీ కర్రను తీసుకొనుము. నీవును నీ సోదరుడైన అహరోనును ప్రజలను సమావేశపరుపుడు. వారందరూ చూచుచుండగా ఆ ఎదుటనున్న బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును. ఈ రీతిగా నీవు బండ నుండి నీళ్లు పుట్టింపుము. ఈ ప్రజలు వారి పశువులు ఆ నీళ్లు త్రాగవచ్చును అనెను. ప్రభువు ఆజ్ఞాపించున్నట్టులని మోషే ప్రభు సాన్నిధ్యము నుండి ఆ కర్రను తీసుకొనెను. మోషే అహరోనులు ప్రజలను బండ ఎదుట ప్రోగుచేసిరి. మోషే వారితో, ద్రోహులారా, మేము మీకు బండ నుండి నీళ్లు పుట్టింపవలయునా అనెను. అంతట మోషే తన చెయ్యినెత్తి కర్రతో 2 సార్లు బండను మోదగా దాని నుండి జలము పుష్కలముగా వెలువడెను. ప్రజలు పశువులు ఆ నీళ్లు త్రాగిరి. అప్పుడు ప్రభువు మోషే అహరోనులను మందలించి, ఇజ్రాయేలు ప్రజల కన్నుల ఎదుట నా పవిత్రతను మీరు విశ్వసించరైరి కనుక నేను వాగ్దానం చేసిన భూమికి మీరు వీరిని నడిపించుకొని పోలేరు అనెను. ఈ సంఘటన మొరీబా వద్ద జరిగెను. అచ్చట ఇజ్రాయేలీయులు ప్రభుతో వాదులాడిరి. ప్రభువు వారి ఎదుట తన పవిత్రతను
వెల్లడి చేసెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును భజింతును భజింతును నీ నామమునే భజింతును స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును భజింతును భజింతును నీ నామమునే భజింతును. అందమైన సృష్టిని మా కోసం చేసావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అందమైన సృష్టిని మా కోసం చేశావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అధిపతులుగా మమ్ము చేసి ఆశీర్వదించావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును భజింతును భజింతును నీ నామమునే భజింతును. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము వచనములు 13 నుండి 23 వరకు. తరువాత యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు కొందరు స్నాపకుడగు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనాపుత్రుడవగ సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్తమాంసములు కావు. నీవు పేతురవు. ఈ రాతి మీద నా సంగమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. పరలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదవో అది పరలోకమందును విప్పబడును. ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను. అప్పటి నుండి యేసు శిష్యులతో తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల వలన, ప్రధానార్చకుల వలన, ధర్మశాస్త్ర బోధక వలన పెక్కు బాధలను అనుభవించి మరణించి 3వ దినమున పునరుత్థానమగుటకు అగత్యమని వచించెను. అంతటా పేతురు ఆయనను ప్రక్కకు కొనిపోయి, ప్రభు, దేవుడు దీనిని నీకు దూరము చేయునుగాక, ఇది ఎన్నటికిని నీకు సంభవింపకుండునుగాక అని వారింపసాగెను. అందుకు ఆయన పేతురుతో, ఓ సైతాను, నా వెనుకకు పొమ్ము, నీవు నా మార్గమునకు ఆటంకముగానున్నావు. నీ భావములు మనుష్యులకు సంబంధించినవే కానీ దేవునికి సంబంధించినవి కావు అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనం ఏదైనా సాధించినా లేకపోతే ఏదైనా ఒక మంచి పని మనం చేసినా
లేకపోతే ఇంకా మనలను ఎవరైనా గౌరవిస్తున్నా కానీ మనకు ఒక ఆలోచన వచ్చింది. అది ఏంటంటే మన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు. ఇది అందరికీ వచ్చే సహజమైనటువంటి ఒక ఆలోచన. ప్రతి ఒక్కరికి కూడా, అంటే మనందరికీ కూడా వచ్చే ఆలోచన ఏంటంటే మనలను గురించి వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తూ ఉంది. ఇదే మనము సువిశేషంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. క్రీస్తు ప్రభువుకు కూడా ఈ ఆలోచన వచ్చింది. ఎందుకు అంటే క్రీస్తు ప్రభువు చాలా అద్భుతాలు చేశారు. ఎంతోమందిని అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు స్వస్థత పరుస్తూ ఉన్నాడు, దీవిస్తూ ఉన్నాడు. కుష్టి వ్యాధితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా నయం చేస్తూ ఉన్నాడు, దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నాడు, ఇంకా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో క్రీస్తు ప్రభువు కూడా ఎలాంటి ఆలోచన వచ్చింది, నా గురించి జనులందరూ కూడా ఏమనుకుంటున్నారు అని. అయితే అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఏమంటున్నారంటే, చాలామంది మిమ్మలను స్నాపకుడగు యోహాన్ అనుకుంటున్నారు, ఇర్మియా అనుకుంటున్నారు, ఏలియా ప్రవక్త, ఇంకా ప్రవక్తలలో మరలా జన్మించారు అని చెబుతూ ఉన్నారని శిష్యులు పలుకుతూ ఉన్నారు. కానీ ప్రియమైన బిడ్డలారా, అందులో సీమోను పేతురు ఆ యొక్క శిష్యుడు మాత్రము నీవు నిజమైనటువంటి సజీవ దేవుని కుమారుడవు అని, నువ్వు క్రీస్తు ప్రభు అని ఆయన పలుకుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఇది వ్యక్తిగతమైనటువంటి ఆధ్యాత్మిక జీవితానికి పిలుపు. క్రీస్తు ప్రభు నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా అడుగుతూ ఉన్నారు, నేను ఎవరిని అని అడుగుతూ ఉన్నారు. మన సహజంగా మనం చెప్పే మాట ఏంటంటే క్రీస్తు ప్రభు దేవుడు, క్రీస్తు ప్రభు దేవుని కుమారుడు, మన కోసం ఈ లోకానికి వచ్చారు అని. కానీ వ్యక్తిగత జీవితంలో నువ్వు వ్యక్తిగతంగా నీ ఆధ్యాత్మిక జీవితంతో ఒక్కసారి నీ యొక్క హృదయాన్ని తెరిచి ఒక్కసారి నువ్వు ప్రశ్న వేసుకో, నిజంగా క్రీస్తు నీకేమవుతాడు? ఏదో మనము నామమాత్రముగా ఆయన జపాలు చెబుతూ ఉన్నాం, ఆయన మాటను మనం ఉచ్చరిస్తూ ఉన్నాం, నిజమైనటువంటి దేవుని కుమారుడు అంటూ ఉన్నాం, కానీ అది పైపైన మాత్రమే. ఎందుకు అంటే నువ్వు నిజంగా దేవునిని విశ్వసిస్తే మన జీవితాలు ఇలా ఉండవు. నువ్వు నిజంగా దేవునిని విశ్వసించినట్లయితే, దేవుడే నిజమైనటువంటి క్రీస్తు ప్రభు భగవానుడు మెస్సయా అని నువ్వు భావించినట్లయితే మన జీవితాలను మనం మార్చుకుంటాం, దేవుని సన్నిధిలో గడుపుతాం. కానీ అలా చేయట్లేదంటే దానికి అర్థం మనం నామమాత్రముగానే, ఏదో పైపైన మాత్రమే మనము క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే ఈరోజు వ్యక్తిగత జీవితానికి ఒక పిలుపు. నిన్ను నన్ను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా క్రీస్తు ప్రభు అడుగుతూ ఉన్నారు, నేను ఎవరిని అని అడుగుతూ ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి మనకు ఇష్టమైతే ఆ వ్యక్తి నేనెవరు అడిగినప్పుడు నువ్వు సంతోషంగా చెబుతావు, నువ్వు గొప్పవాడివి, నువ్వు మంచివాడివి అని మనము చాలా బిరుదులు ఇచ్చి ఆయనకు చెబుతూ ఉంటాం. అదే వ్యక్తి నీకు ఇష్టం లేకపోతే అప్పుడు ఆ వ్యక్తి వచ్చి నేనెవరిని అడిగినప్పుడు ఆయన మీద నిందలు వేస్తూ ఉంటావు, ఆయనను చెడ్డవాడిగా నువ్వు భావించి నువ్వు చెడ్డవాడివని చెబుతూ ఉంటాం. ఒకవేళ బయటికి చెప్పలేకపోయినా కానీ మన హృదయాలలో మాత్రమో అలాంటి ఆలోచనలే ఉంటాయి. మరి క్రీస్తు ప్రభు కూడా అడుగుతూ ఉన్నారు అదే సందర్భంలో, ఏమని? నేను ఎవరినని అడుగుతూ ఉన్నారు. మనందరం కూడా చక్కగా చెబుతూ ఉంటాం. ఒకవేళ ఒక ప్రశ్న నేను మిమ్మల్ని ఇప్పుడు అడిగినట్లయితే క్రీస్తు ప్రభు ఎవరు అని నేను అడిగినట్లయితే మీరు చెబుతాడు ఆయన దేవుడు అంటారు, లేకపోతే మెస్సయ్య అంటారు, పరలోకము నుండి భూలోకానికి వచ్చినటువంటి నిజమైనటువంటి దేవుని కుమారుడు అంటారు. ఎందుకు? నీ జీవితం ఇప్పుడు సంతోషంగా ఉంది. అదే బాధలలో నేను అడిగితే దేవుడిని నింద వేస్తాం, దేవుడు లేడంటాం, అది చెబుతాం, ఇది చెబుతాం. అలా కాదు ప్రియమైన బిడ్డలారా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, లేకపోతే ఎన్ని అనుమానాలు అవమానాలు మన జీవితంలో ఎదురైనా ఆ సమయంలో కూడా నువ్వు క్రీస్తు ప్రభుని అంగీకరించాలి. అదే నిజమైనటువంటి భక్తి, నిజమైనటువంటి విశ్వాసము. కనుక ఇలాంటి విశ్వాసాన్ని మనం కలిగి నిజమైనటువంటి క్రీస్తు ప్రభుని విశ్వసించి దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్.
చేకొను మా స్వామి చిన్న కానుక స్వీకరించుమా హృదయార్పణ చేకొను మా స్వామి చిన్న కానుక స్వీకరించుమా హృదయార్పణ చేకొను మా స్వామి చిన్న కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది ఆబేలుని ఆత్మ కానుక, ఇది ఆబేలుని ఆత్మ కానుక, ఇది పాపాత్ముల పుణ్య కానుక. సహోదరి సహోదరులారం, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారం అగినట్లు ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము తీసుకొచ్చిన ఈ కానుకలను పవిత్రమునర్పము. మేము అర్పించి ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైన శాశ్వత అర్పణముగా రూపొందించుకొనుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్థుతి నీకు అవసరము లేదు. మేము నీకు అర్పింపవలసిన వలనను మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్థుతులు నీ మహిమను ఏమాత్రమునో అధికము చేయలేకున్నను మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహ పరలోకములతో దూతల గాయక బృందముతో నేకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఈ దివ్య పూజా బలిలో నడుపూజలో మనందరము కూడా ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను దేవుడు దీవించాలని, అదేవిధంగా మన యొక్క ప్రార్థనా సహాయం అడిగిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు ఆశీర్వదించాలని, మరి ముఖ్యముగా మనందరము కూడా రైతుల కోసం, వ్యవసాయం చేసే వారి కోసం ప్రార్థన చేద్దాం. వర్షాలు మంచిగా పడి మంచి పంటలు పండాలని ఈ దివ్య పూజా బలిలో మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర,
ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనాం ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివరగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మాలియో జగద్గురువును, జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూలను చేయుము. ఉత్తానమగుద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనతలేగు మరియమాతతోనూ, ఆమె భర్తేగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరం పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. మనకు జీవం క్రీస్తు రక్తం, మనకు ప్రాణం క్రీస్తు దేహం. మనకు జీవం క్రీస్తు రక్తం, మనకు ప్రాణం. విందు విందు
రండిరా రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి దైవ జనమా ధన్యమైన మన ప్రభుని విందుకై. రండిరా రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమా ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు. పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. విందు విందు కమ్మని విందు 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 క్రీస్తు ప్రభుని విందు. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగా రారే. క్షేమమైనది ఈ విందు రక్షకుడేసుని విందు. నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలిగొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పికగొనడు అని ప్రభు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ వరములతో నీవు నూతనీకరించిన వారితో నీవుండి నీ నిత్య సహాయమును అందించుము. నీ నిరంతర ఆదరణము ద్వారా వారిని నిత్య రక్షణమునకు పాత్రులను చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని. జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని. జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత. జపమాల